హాయ్ అండి, వెల్కమ్ టు న్యూ లైఫ్ స్టైల్ నండి ఛానల్. ఈ వీడియోలో మీకు ఖమ్మం చెరువు తెలుసు కదా అందరికీ కూడాను. మన వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళందరికీ ఖమ్మము చెరువు తెలుసు. ఇది ఖమ్మం అలుగు అన్నమాట. అలుగు చూద్దాం. 5 years బ్యాక్ ఖమ్మము చెరువు నిండడం వల్ల అలుగు వచ్చింది. అంటే అలుగు అంటే ఖమ్మము చెరువులో వాటర్ ఎక్కువైతే ఈ అలుగు ద్వారా బయటికి వెళ్ళిపోతాయి అన్నమాట. ఇది ఖమ్మం అలుగు. ఇప్పుడు ఈ మధ్య ఒక నెల క్రితం తుఫాను కారణంగా నల్లమల అడవుల్లో, అలాగే అర్ధవీడు మండలము, ఇలాగా గిద్దలూరు సైడు రంగస్వామి గుండము, ఇలా అక్కడి నుంచి వర్షం వల్ల వాటర్ అంతా ఎక్కువగా జంపలేరు రకరకాల వాగుల ద్వారా వచ్చి ఖమ్మము చెరువులోకి వచ్చేసింది వాటరు. ఖమ్మం చెరువు బాగా ఫుల్గా అయిపోయిందనమాట చెరువు అంతా కూడాను. దానివల్ల అలుగు పారుతుంది. ఇప్పుడు మనము ఇది నాగులవరానికి సమీపంలో అలుగు అనేది ఉంటుంది. నాగులవరము టెంపుల్స్ ఉంటాయి. అక్కడి నుంచి కొంచెం ముందుగానే లెఫ్ట్ తీసుకుంటే ఇక్కడి నుంచి ఒక 1.5-2 kilometers వెళ్తే ఖమ్మం అలుగు అనేది వచ్చేస్తుంది. 4 wheelers 2 wheelers వెళ్ళొచ్చు హ్యాపీగా. సండేస్ అయితే బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా చిన్నపిల్లలతో వెళ్ళినా ఇబ్బంది ఏమి ఉండదన్నమాట. ఇక్కడ వాటర్ ఫ్లో అనేది ఎక్కువ ఏం లేదు. అలాగే కొంచెం చిరుతిండ్లు కూడా దొరుకుతాయి పిల్లలకి ఎంజాయ్ చేయడానికి. వీకెండ్స్లో ఫ్యామిలీతో చక్కగా వెళ్ళి ఎంజాయ్ చేసి రావచ్చు. తప్పకుండా ఒకసారి వెళ్ళండి. వాటర్ అంటే ఇష్టం ఉండే వాళ్ళకి, వాటర్లో బాగా తడవాలి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళకి మాత్రం చాలా బాగుంటుంది. బ్యూటిఫుల్. మన ఏరియాలో అయితే మాత్రం ఈ ఖమ్మం అలుగు అనేది, ఖమ్మం చెరువుకి వెళ్ళినా చెరువులో ఎంత వాటర్ ఉన్నా కూడా మనం ఇలాగ వాటర్లో తడిసి ఎంజాయ్ చేయలేము. ఆ మెట్ల దగ్గరికి వెళ్ళి కాళ్ళు కడుక్కొని వచ్చేస్తాం అంతే. కానీ అలుగులో మాత్రం బాగా ఎంజాయ్ చేయొచ్చు. చాలా బాగుంది చూడండి. వీడియో లాస్ట్ వరకు చూస్తే కొత్త వాళ్ళు అయితే కనుక తప్పకుండా మీకు నచ్చుతుంది. ఇంకా పదే వెళ్ళిన వాళ్ళకి నార్మల్గానే అనిపిస్తుందేమో. ఈ బాబుని చూస్తుంటే మా బావే గుర్తొచ్చాడు. మేము కూడా 5 years బ్యాక్ ఖమ్మం అలుగు పారినప్పుడు ఇలాగే వెళ్ళి గంటల తరబడి వాటర్లో ఎంజాయ్ చేసి వచ్చాము. ఇప్పుడు మాత్రం కొంతమంది ఫ్యామిలీస్తో కలిసి వచ్చాము, మా ఫ్రెండ్స్తో కలిసి వచ్చామన్నమాట. కానీ పిల్లల్ని తీసుకొస్తే చాలా బాగుంటుంది. కానీ పిల్లలందరూ ఇప్పుడు హాస్టల్స్లో ఉండే టైం కదండి, పిల్లలకి రావడానికి ఎవరికి వీలు పడలేదు. హాస్టల్స్లో ఉంటున్నారు కదా. కానీ పిల్లలు కన్నా మనమే ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నాము బాగా అనిపించింది నాకు మాత్రం. ఇంకా సమ్మర్లో హాలిడేస్ అప్పటికి ఇంకా అలుగు పారుతుందో లేదో తెలియదు. పిల్లలు అప్పుడైతే వస్తారు, అందరు పిల్లలు కూడాను హాస్టల్స్ నుంచి ఇంటికి. పట్టుకోవద్దు. మీరిద్దరు కూర్చోరా, ఏ ఇబ్బంది ఏమి ఉండదులే.
మా సర్పంచ్ని లాగుతుంది వాళ్ళిద్దరు తల్లి కూతుర్లు కాబట్టి. ఇప్పుడు అతను ఏమవుతాడు? ఎవరు? వైట్ షర్ట్ ఈయన ఈమె అక్క తమ్ముడు కొనకొండ ఎంపీ వాళ్ళ మిస్సెస్ ఆయన చెల్లెలు ఏమో సర్పంచ్ సర్పంచ్ మా ఊరికి సెకండ్ టైం చదువు లేదు ఎవరికి? అదే ఏదో అయినా కానీ చూడు ఏదో తెలియదు అంతే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. రాజకీయం నేర్పు వచ్చేస్తుంది. ఆరినాకనే కారు ఎక్కేది అంతే కదా. మేడం కూడా ఆరాలి కదా. నిదానంగా ఎక్కడికి? అడిగండి నిదానంగా వెనక వద్దులే సార్, వద్దులే ఎందుకులే, వాళ్ళు ఎంజాయ్ చేయలే. దిగింది వీళ్ళకి దిగిండ్రు దిగనే అండి. ఫోను రావాలి నీ అమ్మ 30 తీసింది నీ ఒక్కడియే. కాలు పైకి ఎత్తగాకయ్యా, పైకి ఎత్తితే ఇబ్బంది. నువ్వు తెంగిన సోలో పోదు మాట మళ్ళీ చూడు ఏంటన్నా చేసుకోండి. దగ్గర రండి రాజా, దగ్గర రండి, దగ్గర రండి, ఇంకా దగ్గర రండి. ఎవరు ఓడిపోతారో కానండి, ఎవరు గెలిచారు ఓడిపోతారో. ఇది అయిపోయిందా? అటు కూర్చోండి, కూర్చోండి బెస్ట్. అమ్మ ఇంత తిరిగి ఏ తీసుకోరా
నెక్స్ట్ పోస్ట్ రెడీయా ఇలా అయిపోయినా మళ్ళీ దూరం పెట్టకాకండి, కాలు జారిన దగ్గర పెట్టండి, కారు ఇబ్బంది ఆరినాక పోవడం ఏముంది. మాయ్ లక్ష్మి ఇటు చూడండి. అదే కదా నేను చెప్తాను. ఆన్ చేసే ఉంది షార్ట్ వీడియో ఆన్ చేసా ఇట్లా అది షార్ట్ పెట్టచ్చు. దీన్ని మళ్ళీ నా టెలింగ్ వచ్చేసింది అది వెంటనే. రోడ్డు షికారం పెడతారండి నా ఖమ్మం పెడతారంట ఖమ్మం చెరువులో. అందుకని వాళ్ళు చూసారు కదా ఖమ్మం అలుగు అనేది ఎలా ఉంది అని. వీడియో నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎవరైనా వెళ్ళాలనుకునే వాళ్ళు వెళ్తారు. సండేస్ వెళ్ళండి. సండేస్ వెళ్ళినట్టయితే క్రౌడ్ అనేది ఉంటుంది. మనకి మిగతా రోజుల్లో వెళ్తే కొంచెం లోన్లీగా అనిపిస్తుందేమో. ఇంకా ఈ ఖమ్మము అలుగు ప్రాంతాన్ని కానివ్వండి, చెరువు కానివ్వండి, మనకి కొంచెం పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తే బాగుంటుందని కొంతమంది ఇక్కడ అభిప్రాయం అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ బోట్ షికారు కూడా పెడతారు అంటున్నారు. పెట్టినట్టయితే ఇంకా ఎంజాయ్ చేయొచ్చు. చాలా బాగుంటుంది. కొండలు ఇవన్నీ కూడాను చూడండి ఎంత చక్కగా ఉన్నాయో.
మనం అదే గోదావరి జిల్లాలకు వెళ్తే కొండలు అనేవి ఎలా ఉంటాయో కూడా తెలియదు అనమాట. మొత్తం పంట పొలాలే కనిపిస్తాయి, కాలువలు. అక్కడ ఎక్కువ వాటర్ సోర్సెస్ అనేది కనిపిస్తూ ఉంటాయి. మన ప్రాంతంలో వర్షాలు పడ్డప్పుడు మాత్రమే ఈ వాటర్ అనేది మనకి కనిపిస్తుంది. ఇక్కడ ఎక్కువ కొండ ప్రాంతాలు అనమాట, ఎక్కువగా మన సైడు. చాలా బాగుంటుంది. రోడ్డు మాత్రం చూడండి, ఇలా మట్టి రోడ్డు అనమాట. ఇక్కడ రోడ్ అయితే చాలా బాగా వచ్చారు. ఇంకా ఖమ్మం చెరువుకి కూడా ఎక్కువ సండేసే వెళ్తూ ఉంటారు. సండేస్ వెళ్ళినట్టయితే బాగా ఎంజాయ్ చేయొచ్చు ఫ్యామిలీస్తో. మా ప్రాంతంలో ఇవి రెండే కొంచెం పర్యాటక ప్రాంతాల్లాగా ఉంటాయి అన్నమాట. థ్యాంక్ యూ.